సమర్థన అనేటువంటి నేను చెప్పాను కదా కేటగిరికల్ గా అక్కడ ఏదైనా తప్పు జరిగి ఉన్నదంటే ఎమోషన్స్ లో నిర్ణయాలు తీసుకున్నట్టుంటే దాన్ని సరి చేస్తామని చెప్పాను. ఇప్పుడు మీరు అందరి అమర్నాథ్ గారు తర్వాత శశిధర్ గారు వీరందరి మాటలు విన్నామండి. హిందుత్వానికి వ్యతిరేకంగా పోయింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది వివిధ రాష్ట్రాలు అనేటువంటిది తప్పండి. యూపీలో కానీ లేకపోతే తమిళనాడులో కానీ లేకపోతే ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఇవాళ కేరళలో కానీ మన ఒడిశాలో కానీ లేదు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కానీ సో ఇట్లా రకరకాల కారణాల చేత కాంగ్రెస్ పార్టీ ఆయా ప్రాంతాలలో పట్టుకోల్పోయిన మాట వాస్తవం. కానీ దానికి హిందుత్వం వ్యతిరేకంగా పనిచేసింది కాబట్టి ఇదంతా పోయిందనేటువంటి శశిధర్ గారి కంక్లూజన్ తప్పు. కారణాలు వేరే ఉన్నాయి, రాజకీయ కారణాలు ఉన్నాయి దాని కారణంగా. రెండోది, భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని లేకపోతే హిందుత్వ ఏదైతే ఎజెండా ఉందో అది మతానికో లేకపోతే లేదా నేను చెప్తున్నట్టు నేనైతే మతం ఒప్పుకోలేదు, వాజ్పేయి గారు మతం అనలేదు దాన్ని. సరే కొంతమంది మతం అనుకున్నా, దాన్ని సంపూర్ణంగా తమ రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటున్నటువంటిది చాలా స్పష్టం. సో దాంట్లో శశభిషలు ఏం లేవు, అందరికి కనిపిస్తున్నటువంటిది. సో ఇలా రామ మందిర నిర్మాణము, రామ మందిర యొక్క ఇనాగరేషన్ ఉన్నదని కదా, ఇనాగరేషన్ కొందరి హక్కే కాదు కదా, అందరి వాడు రాముడని ఒక పక్కన చెప్పుకుంటూనే అందరికి ఆహ్వానం లేదు అని కూడా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసినాము. అక్కడ ఉన్నటువంటి ప్రధాన ప్రీస్ట్ ఏదైతున్నారో ఆయన అందరికీ ఆహ్వానం లేదు, మేము కొందరిని పిలుస్తామని చాలా స్పష్టంగా చెప్పినారు ఆయన. సో కరసేవ దీనికి సంబంధించి, రామాలయం యొక్క ఉద్యమానికి సంబంధించి, అయోధ్య ఉద్యమానికి సంబంధించి అనేక మంది కరసేవకులు కష్టపడ్డారు, ప్రాణాలు అర్పించినారు. ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి మేమంతా పోయిన వాళ్ళం కూడా ఉన్నాము. కరసేవకుల కష్టం ఇవాళ కేవలం ఒక్క వర్గానికి, ఈ దేశంలో ఒక పక్కన అందరం ఒకటే అనుకుంటూ ఇంకొక పక్కన బ్రాహ్మణైజేషన్ చేసుకుంటూ కేవలం ఒక్క కులానికే పేటెంట్ హక్కు రాముడని లేకపోతే గుళ్ళని అనేది కూడా ఒక చర్చ అండి. అది చాలా పెద్ద చర్చ వాస్తవంగా. అందరం ఒకటే అని అనుకుంటూనే ఇంకో పైన కొందరే దాన్ని పట్టిన ఆధిపత్యమో లేకపోతే దానికి సంబంధించినటువంటి అన్ని హంగులను అవకాశాలను వాళ్ళే ఎంజాయ్ చేయడం అనేటువంటిది కూడా ఒక ఈ డీవియేషన్స్ కు కారణమవుతుంది. హిందూ ధర్మంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఇందాక అమర్నాథ్ గారు మాట్లాడుతూ భారతీయత అని అన్నారు. సో అందరూ దాన్ని యాక్సెప్ట్ చేసేటోళ్ళే కదా, భారతీయత అనే దానికి ఎవరు వ్యతిరేకం కాదు కదా. రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా భారతదేశంలో వివిధతామే ఏకత అనేటువంటిది, సో భిన్నత్వంలో ఏకత్వం ఉన్నది అనేటువంటిది. సో ఏకత్వాన్ని వైపు తీసుకెళ్తామా లేకపోతే భిన్నత్వం వైపు తీసుకెళ్తామా అనేటువంటిది కాంగ్రెస్ పార్టీతో పార్టీగా అన్ని పార్టీలు ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ కూడా ఆలోచించాలి, మిగతా చిన్న చిత్తుకపోతే ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు కూడా ఆలోచించాలా. తర్వాత ఓవరాల్ గా ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్ణయాలలో ఒక వర్గమే బాగుపడేటువంటిది, ఒక వర్గమే ఆధిపత్యం చెలాయించడం అనేటువంటిది కూడా సమంజసం కాదు. అది జరుగుతుంది. సో మేమంతా కూడా నేను స్వయంగా నేను కట్టర్ హిందూవాదినే, మరి నేను కూడా రామాలయంలో ఉద్యమంలో పాల్గొన్నా, నేను కూడా కాశ్మీర్ కి సంబంధించినటువంటి జెండా ఎగరడానికి పోయిన వాళ్ళలో ఉన్నాం. సో ఇట్లా అనేక మంది, నేనే కాదు నాలాంటి లక్షల మందిని ఇగ్నోర్ చేసినటువంటి చరిత్ర ఇలా ఆ ఆర్గనైజేషన్స్ ఉన్నది. సో ఇవన్నీ కూడా కొంచెం డిఫరెంట్ చర్చ అండి, దాంట్లోకి నేను వెళ్ళటం లేదు. సో వెళ్ళకుంటే మంచిదేమో. మీరు సమర్థన అంటే నేనైతే ఓపెన్ గా చెప్తున్నాను, మా పార్టీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ కర్ణాటకలో ఇట్లాంటిది ఒకవేళ నిజంగానే ఇప్పుడు మీరైతే అది కరసేవకుడు 92లో కరసేవలో పాల్గొన్నందుకు కేసు తిరగదోడితే మాత్రం అది 100% తప్పు. దాన్ని మేమేం సమర్థించాం. పార్టీ పరంగా నేను స్వయంగా రాహుల్ గాంధీ గారికి ఐ విల్ సెండ్ ఎ లెటర్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద వే, దీన్ని సరి చేయండి అని చెప్తాము. మాకు పర్సనల్ గా అవకాశం ఉంటే నేను కూడా పర్సనల్ గా చెప్తాను. అది ఏం కేసు ఏంది డీటెయిల్స్ అది బయటకు వస్తే కానీ ఎందుకంటే సోషల్ మీడియాలో పత్రికలలో వచ్చిన దాన్ని సంపూర్ణంగా నమ్మడానికి లేదు. అక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ ఉన్నదా, ఇవాళ ఉన్నది ఏంటంటే ఒక పని చేస్తే దాన్ని డివైడ్ చేయడానికి. ఇప్పుడు మేము అంటున్నాం మమ్మల్ని
ఏదో రామాలయం యొక్క ఓపెనింగ్ కు కాంగ్రెస్ పార్టీ విరుద్ధంగా లేదు, విరుద్ధం కాదు. ఆ ఉత్సవం బ్రహ్మాండంగా జరగాలనే కోరుకుంటున్నాం. అమర్నాథ్ గారు చెప్పినట్టుగా ఆ నిర్మాణం తర్వాత ఇంకా అభివృద్ధి, ఆ ప్రాంతము, ఆ అయోధ్య లేకపోతే చుట్టుపక్కల కూడా అభివృద్ధికి అది ఒక కారణం కావాలనే కోరుకుంటున్నాం. ఇది ఇంకోటి ఏంటంటే సనాతన ధర్మం పేరుతోటి బ్రాహ్మణైజేషన్ చేసేదాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. నేను ఐ విల్ సపోర్ట్ ది హిందుత్వం, లేకపోతే ఐ సపోర్ట్ ద హిందూ ధర్మం. బట్ బ్రాహ్మణైజేషన్ కూడా అది కూడా కరెక్ట్ కాదు కదా. వన్ కాస్ట్ డామినేషన్, ఆధిపత్యం, అది ఒక బ్రాహ్మణైజేషనే కాదు. ఏ కులాల ఇప్పుడు పాలిటిక్స్ లో జరుగుతున్నటువంటి ఆధిపత్య కులాల యొక్క అహంకారపూరితమైనటువంటి పాలన కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా రామ్మోహన్ రావు గారు అందరికి చాలా కరెక్ట్. భారతదేశం యొక్క చరిత్రలో హిందూ ధర్మంలో అంటే డిఫరెన్సెస్ ఉన్నాయి అండ్ దాంట్లో ఏకత్వం కూడా ఉన్నది. రామాలయము, రాముని పేరు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఈ దేశంలో రాముని ఒప్పుకోని వాళ్ళు ఎవరు లేరు, అందరూ ఒప్పుకుంటారు. సో రామాలయ ఉద్యమాన్ని పర్ఫెక్ట్ గా తన రాజకీయ ఎజెండాగా మార్చుకున్నటువంటిది భారతీయ జనతా పార్టీ. సో వాళ్ళు మాత్రం ఏదో మార్చుకోలేదు, మిగతా వాళ్ళు మాత్రం మతాలను మార్చుకుంటారనేది ఏం లేదు. నేను నా వ్యక్తిగతంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఈ మతాన్ని పార్టీలకు, రాజకీయాలకు ఆపాదించుకొని ఉపయోగించడం అనేటువంటిది అది రాజ్యాంగ విరుద్ధం. అంబేద్కర్ గారి స్ఫూర్తి, అంబేద్కర్ రాసిన రాజ్యాంగమో లేకపోతే మనకున్నటువంటి ప్రస్తుత రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. కానీ ఆ స్ఫూర్తిని తీసుకొని ఏ పార్టీ పోతలేదు, భారతీయ జనతా పార్టీ పోతలేదు, లేకపోతే ప్రాంతీయ పార్టీలు పోతలేవు. సో ఇది చాలా పెద్ద చర్చ. ఇది ఇక్కడ మనకు తెగేది కాదు. సో ఇది కేవలం మనం కర్ణాటకే పరిమితం అయితే మాత్రం, కర్ణాటకలో ఒకవేళ ఆ కరసేవ బేస్ లో అతన్ని అరెస్ట్ చేస్తే మాత్రం అది తప్పు అవుతుంది. డెఫినెట్ గా అదన్నీ కూడా సమస్యపోయినటువంటి కేసెస్, అదంతా అయిపోయి ఒక కంక్లూజన్కి వచ్చిందండి. ఇప్పుడు డిస్ప్యూట్స్ ఉంటాయి, డిస్ప్యూట్ లో చాలా మంది చాలా వైపు నుంచి ఉంటారు. కపిల్ సిబాల్ ఒకవైపు వాదించుంటే ఇంకొక ఆయన ఇంకొక వాదన చేసి ఉంటారు. ఆ కసబ్ కూడా సపోర్ట్ గా రామరెడ్డి మల్లాని గారు వాదించిన సందర్భాలు ఉన్నాయి. అవన్నీ సమర్చిపోయి మనకు ఒక పెద్ద డిస్ప్యూట్, 100 ఏళ్ల యొక్క డిస్ప్యూట్ కు ఒక పులి స్టాప్ పడ్డది. ఇక దాన్ని మళ్ళీ తోడుకోవాల్సిన అవసరం ఎవరికి లేదు. కాంగ్రెస్ పార్టీకి లేదు, చిన్న పార్టీలకు లేదు, వ్యక్తులకు లేదు. అదొక కంక్లూజన్ కి వచ్చింది. అక్కడ రామాలయం స్టార్ట్ అవుతుంది. మీకు భక్తి ఉంటే లేకపోతే ఇష్టం ఉంటే పోయి రామాలయాన్ని దర్శనం చేసుకోండి, లేకుంటే కామ్గా ఉండండి, మాట్లాడకుండా ఉంటే మంచిది. సో అది అక్కడ బాబరీ మసీద్ కు వేరే స్థలం కట్టించిందంటే అక్కడ కూడా స్థలం ఏమైనా కట్టిస్తే ఆడ మసీదు కడితే దానికి ఇష్టమైన వాళ్ళు దానికి పోతారు. సో దీన్ని ఇంకోసారి డిస్ప్యూట్ కు పిలవాల్సిన అక్కర్లేదు. దీన్ని అడ్డంగా పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఏకిపరేయడానికి మేమేదో గొప్ప, మేమేమే చేసినాము, పనిచేసిన మేమందరం కూడా ఎందుకు పనికి రాకుండా పక్కకు నెట్టేయబడి ఎవరో ఆధిపత్యం చేసి కష్టపడ్డది మేము, ప్రాణాలు తెగించి కొట్లాడింది మేము, కానీ ఇలా ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇదంతా పాలిటిక్స్ లో సహజమైపోయింది. అది కూడా ఒక పొలిటికల్ పార్టీగా మారిపోయినటువంటి సమస్యలు ఉన్నాయి. రైట్ వెంకటేశ్వర గారు, థ్యాంక్ యూ. చివరిగా అమర్నాథ్ గారు, మా పార్టీకి సంబంధించి మేము చాలా స్పష్టంగా ఆన్ బే ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ, నేను కూడా ఏఐసిసిలో ఉన్నా, మేము రామాలయం యొక్క ఓపెనింగ్ భవ్యంగా దివ్యంగా ఈ ప్రజలందరికీ ఉపయోగపడగా జరగాలి. నిజంగానే సిద్ధశుద్ధితోటి అందరినీ ఆహ్వానించినట్టేది ఉంటే, అది అందరి రాముడిగా చేసినట్టేది ఉంటే మేము సంతోషిస్తాం. దానికి ఏం అభ్యంతరం లేదు. వారు కొందరు రాములు చేసుకున్నా కూడా మేమేం చేసుకోలేము, ఎందుకంటే ఆధిపత్యం వాళ్ళది ఉన్నది. ఎలా రామాలయం చేస్తే అయ్యేటోడు కాదు రాముడు. రాముడు అందరు వాడు. మీరు ముక్త మీ వాడైతాడు, మేము ముక్త మా వాడైతాడు. అమర్నాథ్ అన్న ఒకటన్నా, నేను నీకంటే నీవు ఎట్లా నమ్ముతున్నావో నేను దేవుని నమ్ముతాను. మనందరికి మించిన ఒక అతిథి శక్తి ఉన్నదని నేను కూడా నమ్ముతాను. అతిథి శక్తి వ్యతిరేకంగా వెళ్ళేటువంటి ఉద్దేశం నాకు లేదు, మీకు లేదు, ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నంటే రాముణ్ణి కొందరి వాడిగా చేయకుండా అందరి వాడిగా చేయడం అనేటువంటిది సమంజసం అని నేను భావిస్తున్నా. సో దానికి మీరు కొందరి వాడిని చేసుకున్నా అందరి వాడు కావాలని అందరి వాడని మేము నమ్ముతున్నాము. మా వాడు కూడా రాముడు అంటున్నాం, మీ వాడు కూడా రాముడు అంటున్నాడు. దేవుడు అందరి వాడు కాకుండా ఒక్కరి వాళ్ళు అవుతారు కదా. ఒకరి వాళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు ఒకళ్ళు చేసుకున్నా కూడా వాళ్ళను, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక దేశం కదా,
పూర్తి స్వేచ్ఛ కదా, ఓకే, ఎవరు అమర్నాథ్ ఎట్లా గారు, ఉపయోగించుకున్నా కూడా అమర్నాథ్ గారు, నడుస్తున్నటువంటి దేశం కదా. అమర్నాథ్ గారు కాబట్టి చాలా దేశ ప్రజలు దేవుని పేరుతోటో లేకపోతే మతం పేరుతోటో చాలా అమాయకంగా వివరించేటువంటి ఈ దేశంలో వాళ్ళ ఎమోషన్స్ ను ఎవరికి వాళ్ళు ఉపయోగించుకుంటున్నారన్న. సో దానికి నేను అంటే దాన్ని ఆపగలిగేటువంటి శక్తియుక్తులు నేనేం కాదు. నా వ్యక్తిగతంగా నేను చాలా చిన్నవాడిని. సో నేను నా అభిప్రాయం చెప్తున్నానంటే, ధర్మం పేరుతోటో లేకపోతే మతం పేరుతోటో కొందరిని దూరం పెట్టి కొందరే అనుభవించేది కాకుండా అందరి కోసం రావుని వెలగాలనేటువంటిదే కోరుకుంటున్నాను. ఓకే, ఓకే, అమర్నాథ్ గారు వారు చాలా అంశాలను ప్రస్తావించారు. బట్ అది చాలా బ్రాడ్ సబ్జెక్ట్ కాబట్టి వాటి లోతుల్లోకి మనం పోలేము. క్లుప్తంగా వారు చేసినటువంటి ఆరోపణల్లో రెండింటికి మీరు సమాధానం చెప్తే వీ కెన్ కన్క్లూడ్ ది డిబేట్. ఒకటి ఏంటంటే, ఇది పేటెంట్ లాగా తీసుకుంటోంది, కేవలం బీజేపీ హిందుత్వ మొత్తానికి హిందువులందరికీ తామే ప్రతినిధిని అని ప్రొజెక్ట్ చేసుకుంటోంది అనేటువంటిది వారి ఆరోపణ. నెంబర్ 1 చాలా చేశారు, అదొకటి. రెండోది, కొద్ది మందికి ఆహ్వానించారు, అందరినీ ఆహ్వానించలేదు అనేది కూడా వారు మొదట్లో మాట్లాడారు. ఈ 2 అంశాలు మీరు సమాధానం చెప్తే వీ కెన్ కన్క్లూడ్ ది డిబేట్ ప్లీజ్. భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘం, ఆర్ఎస్ఎస్ ఈ 3 పుట్టక ముందు అనేక సంవత్సరాల క్రితం అయోధ్య రామ మందిరం గురించి బాబ్రీ మసీద్ గా అగేన్స్ట్ గా ఫైట్ జరిగింది. 135 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. సో దీనికి ఇప్పటి వరకు మీకు ఒక గమ్మత్తైన విషయం చెప్తాను. గత 15-20 రోజులుగా ఏదైతే చర్చ నడుస్తున్నదో దానిలో ఎక్కడ కూడా ఏ క్షణంలో కూడా భారతీయ జనతా పార్టీ అయోధ్య రామాలయం గురించి పొలిటికల్ గా ఒక మాట కూడా మాట్లాడలేదు. సో మాట్లాడలేదు. మొన్న ప్రధాని వారు స్వయంగా వెళ్ళి అక్కడ ఒక పెద్ద ర్యాలీ చేసినారు. అది భారతీయ జనతా పార్టీ ర్యాలీనే కదన్నా. ఒక్క నిమిషం వినండి. అది ఆయన ప్రధానమంత్రిగా వెళ్ళి దాని ఏర్పాట్లను పర్యవేక్షించారు, అంతేగాని పర్యవేక్షణకు ర్యాలీ చేయాల్సిన అవసరం లేదు కదన్నా, దాన్ని పొలిటిసైజ్ చేయడమే కదా. ఆయన ర్యాలీ చేయలేదు. వారు కొంతమంది పేదవాళ్ళ ఇండ్లలో పోయి ఛాయ్ తాగారు. ర్యాలీ సరే, అది అంతా టీవీలలో నేను చూసినా, పేపర్లలో మేము చూసినా. దాన్ని కాదు అని అంటే ఏం చేయలేం. కాదు అంటే నేనేమంటున్నా, నా అప్పీల్ ఒకటే, రాముడు అందరి వాడు కొందరు వాడు కాదు అనేటువంటిది మీరు నమ్మితే చాలు. రాముడు ఫస్ట్ ఒకటే ఒక పాయింట్, రాముడు కొందరి వాడు కానే కాడు. అది భారతీయ జనతా లేకుంటే ఆ కాంగ్రెస్ పార్టీయో లేకుంటే ఇవన్నీ ఇప్పుడు వెళ్ళిపోతాయి. 1000 సంవత్సరాల తర్వాత మన రాజు పేరే యాది లేదు. 100 సంవత్సరాల 30 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి పేరే మర్చిపోతారన్నా. రాముని అనేక వేల సంవత్సరాల నుంచి జ్ఞాపకం ఉంచుకున్నారంటే ఈ మట్టికి రామునికి ఉన్న సంబంధం అటువంటిది. అది ఎవరికో ఒక పార్టీయో కొంతమంది వ్యక్తులో చేస్తే కాదు. రాముడు అందరి వాడు అనేది అది సనాతనం. అంటే దెర్ ఇస్ నో ఎండ్, దెర్ ఇస్ నో బిగినింగ్. ఇంకొక క్వశ్చన్ అమర్నాథ్ గారు, సమాధానం సింపుల్ అండి. భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ ఇవన్నీ పుట్టక ముందే అయోధ్య రామ మందిరం గురించి అనేక మంది యువత ఆ కాలంలో దానికి సంబంధించిన యుద్ధం చేశారు. సో అది క్లియర్. భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇది ఎన్నో సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం జరుగుతున్నది కదా, దీనిలో ప్రజలను భాగస్వాములు చేయాలి, ఒక అభియాన్ తయారు చేయాలి అని అయోధ్య రామ మందిర అభియాన్ నడిపించింది అంతే. అంటే రాముని సేవలో మేము కూడా ఒక చిన్న సేవ చేసాం ఉడతా భక్తిగా, అంతేగాని ఇంకేమి దీనిలో మేమే కట్టామనో రాముని తప్పవన్నీ అసలు ఎవరు అనరది. అలా అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త అని నేను నమ్మను. ఓకే, ఈ ఒక్క అంశాన్ని మీరు సమాధానం చెప్తే రాముడు ఎప్పటికీ అంటే ఆ చంద్ర తారార్కం ఆకాశంలో చంద్రుడు సూర్యుడు ఉన్నంత కాలం రాముడు ఈ భూమి మీద ఉంటాడు. అది ఏ కొద్ది మంది వ్యక్తులకో, కొన్ని కులాలకో, లేకుంటే కొన్ని పార్టీలకో సంబంధించిన వ్యవహారం కానే కాదు. ఒక భగవంతుని నమ్మే వ్యక్తిగా ఈరోజు సనాతన ధర్మంలో ఉన్న నేను కావచ్చు, వెంకటస్వామి గారు కావచ్చు, రామ్మోహన్ గారు అందరు నమ్మే విషయం ఏంటంటే రామునికి మట్టికి సంబంధించిన మట్టిలో మనం ఇవాళ కలిసిపోతాం, ఇంకో 30 సంవత్సరాలు చచ్చిపోవచ్చు, కానీ రాముడు ఇక్కడనే ఉంటాడు, రామనామం ఇక్కడే ఉంటది, అనేక ఇంకా ఆచంద్ర తారార్కం ఇక్కడే ఉంటది. రైట్. సో ఒక్క మాట రాజు గారు, మనము రాముడు ఆదర్శ పురుషుడు, రామరాజ్యం అంటాం, ఏ రాజ్యాన్ని రామరాజ్యం లాగా ఉండాలనుకుంటాం, కానీ మతాన్ని రాజకీయాన్ని దయచేసి కలపకండి. నిజమైన హిందూ ఎవరు కూడా మతాన్ని పాటిస్తారు, మనకు ఏదైతే జీవన విధానంగా భావిస్తారు, పార్టీలకు అతీతంగా ఉంటారు. సమాజంలో విభజనను నిజమైన హిందూ ఎవరు కోరుకోరు. ఆ విభజన రేఖలు గీయకండి, సమాజాన్ని కలిపే ప్రయత్నం చేయండి అని అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తారు.
ఇదొక్కటే నేను చెప్పొచ్చు. రైట్ రైట్ చర్చలో పాల్గొన్నందుకు రామ్మోహన్ గారు, వెంకటస్వామి గారు, అమర్నాథ్ గారు, అలాగే శశిధర్ గారు, అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. ఈ యొక్క భవ్య రామ మందిరం అనేది కోట్లాది మంది ఒక ప్రజల ఆకాంక్ష, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక స్వప్నం సాకారం అవుతుంది. కాబట్టి ఈ అంశంలోకి రాజకీయాలను ముడిపెట్టడం మంచిది కాదనేది చాలామంది ప్రజల, సామాన్య ప్రజల అభిప్రాయం కూడా అదే. ఇప్పుడు ఈ చర్చలో పాల్గొన్నటువంటి ప్యానలిస్టులు కూడా వాళ్ళ అభిప్రాయం కూడా అదే. ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పి, ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తి కావాలని చెప్పి కోట్లాది మంది భారతీయులు కోరుకుంటున్నారు. అది నెరవేరాలని మనం కూడా ఆశిద్దాం. ఇది వాళ్ళ ప్రైమ్ టైమ్ డిబేట్. కీప్ వాచింగ్ NHTV. గుడ్ నైట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.